వెల్కమ్ బ్యాక్ టు నేషనల్ న్యూస్. మనిషి బతకడానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. మనిషి ఆరోగ్యంగా బతకడానికి సురక్షిత నీరు చాలా ముఖ్యం. సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాల పాలవుతారు. అంతేకాదు మనుషుల ప్రాణాలు కోడిగట్టిపోతాయి. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రస్తుతం సురక్షిత నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ఇందుకు భారత్ కూడా మినహాయింపు ఏమీ కాదు. నదుల్లో చెత్తా చెదరం పేరుకుపోవడంతో నీరు తాగడానికి పనికి రాకుండా పోతోంది. భూగోళంపై 80% నీరు విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగేందుకు ఉపయోగపడే సురక్షిత నీరు ప్రజలకు దొరకటం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత 3% కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కలుషితమై ఉంటుంది. లభించే కొద్దిపాటి శుద్ధజలం కూడా మానవ చర్యలతో పనికిరాకుండా పోతోంది. దీని ప్రభావం కేవలం మనుషులపైనే కాదు, సమస్త ప్రాణకోటి, ముఖ్యంగా జలచరాలపై కూడా పడుతోంది. భూగర్భజల కాలుష్యం నివారించేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. భారతీయ సంస్కృతిలో నదులను మాతగా పూజిస్తారు. కానీ తల్లిగా భావించే గంగా, యమున, గోదావరి వంటి నదుల పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్తా చెదారం, పరిశ్రమల నుంచి వచ్చే విషతుల్య రసాయనాలు నదుల్లో కలుస్తున్నాయి. దీని పర్యవసనంగా దేశంలో ఉన్న ప్రముఖ నదులన్నీ పెద్ద మురిక్కాలువలుగా మారిపోయాయి. ప్రజలకు సురక్షిత నీరు అందించాలంటే ముందుగా నదులు కాపాడుకోవడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సి ఉంది. ఇదిలా ఉంటే మనకు అందుబాటులో ఉన్న తాగునీటి నాణ్యతా ప్రమాణాలు సంతృప్తికరంగా లేవంటున్నారు నిపుణులు. అనేక ప్రాంతాల్లో నీరు రకరకాల లోహాలతో కలుషితమవుతోంది. ప్రకృతిలో ప్రతి ప్రాణికి నీరే జీవనాధారం. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసులు మంచినీరు తాగాలంటారు డాక్టర్స్. స్వచ్ఛమైన తాగునీరు మనుషుల ప్రాథమిక హక్కు అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అపరిశుభ్ర నీరు తాగటం వల్ల ఏడాదికి 1.4 బిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. మన దేశంలో నీటి వనరులు పరిరక్షించుకోవటంలో అనేక లోపాలున్నాయి. భారతదేశంలో 85% మంది ప్రజలు ఇప్పటికే చెరువులు, కుంటలు వంటి సాంప్రదాయ నీటి వనరులపైనే ఆధారపడుతున్నారు. జలవనరులు పరిరక్షించటం, నీటి కాలుష్యం నివారించడంలో ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలు చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో కలవకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా నీటిని రక్షించుకుందాం, భవిష్యత్తును కాపాడుకుందాం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సర్వే ప్రకారం 39% వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవు. మనిషి బతకడానికి ఆహారం ఎంత అవసరమో నీరు అంతకంటే అవసరం. మనిషి ఆరోగ్యంగా బతికేందుకు సురక్షిత నీరు ఎంతో ముఖ్యం. సురక్షిత నీరు అందకపోతే రోగాల పాలవుతారు. కొంతమంది ప్రాణాలు కొడిగట్టిపోతాయి. ప్రపంచంలో అనేక దేశాలు ప్రస్తుతం నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత నీటికి కోట్లాది మంది దూరంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 26% జనాభా సురక్షిత తాగునీటికి నోచుకోవట్లేదని లెక్కలు తేల్చి చెబుతున్నాయి. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇదిలా ఉంటే నీటి విషయంలో భారత్లో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 2050 నాటికి భారత్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చి చెప్పింది. ప్రపంచ దేశాల్లో నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి 2 ఏళ్ల క్రితం 3 రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించింది. వాటర్ కాన్ఫరెన్స్ నిర్వహణకు ముందుగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేక సంచలన విషయాలు వెల్లడించింది. నీటి ఎద్దడి నివారించేందుకు అంతర్జాతీయ స్థాయిలో బలమైన యంత్రాంగం రూపొందించాల్సిన అవసరం ఉందంటున్నారు నీటి రంగ నిపుణులు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మధ్యాఫ్రికా, తూర్పాసియా, దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాలు పర్యావరణ మార్పుల కారణంగా సీజన్ల వారీ నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా, సహారా పరివాహక ప్రాంతాల భవితవ్యం రాగల రోజుల్లో మరింత దుర్భరం కానుందని నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరించింది. నీటి ఎద్దడికి దాదాపుగా ఏ దేశమూ మినహాయింపు కాదు. అయితే నీటి సంక్షోభం ఎదుర్కొంటున్న జాబితాలో ఆఫ్రికా దేశాలు ముందున్నాయి. ఆఫ్రికాలో అనేక దేశాల్లో ఇప్పటికే సురక్షిత మంచినీరు ప్రజలకు అందటం లేదు. అభివృద్ధిలో వెనుకబడ్డ దేశాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. నీటి సంక్షోభం పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి.
ప్రపంచంలో ప్రజలందరికీ 2023 నాటికల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్యసమితి గతంలో లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆ లక్ష్యానికి ప్రపంచ దేశాలు చాలా దూరంలో ఉన్నాయి. ఎడాపెడా పెరుగుతున్న నీటి ఎద్దడి, అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న వైనం, రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్ వార్మింగ్ నీటి ఎద్దడికి ప్రధాన కారణాలన్న చేదు వాస్తవం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ తాజా నివేదిక గుర్తు చేస్తోందని నీటిరంగ నిపుణులు పేర్కొన్నారు. ప్రజలకు సురక్షిత నీరు అందించడం ప్రభుత్వాల బాధ్యతంటున్నారు సామాజికవేత్తలు.